ఒక బాబాయ్ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు అబ్బాయి అంటాడు అనమాట, బాబాయ్ నాకు బంగారం దొరికితే భలే ఉంటది బాబాయ్. బంగారం దొరికితే భలే ఉంటదా? ఎవరిని అడుగుతున్నావురా? ఆ దేవుని బాబాయ్. ఓహో అవునా, బంగారం దొరికితే ఏం చేస్తావు అంటావేంటి బాబాయ్? బంగారం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అవునా, మరి అలాంటప్పుడు ఆ దేవుణ్ణి డబ్బులే కావాలని అడగొచ్చు కదరా? అవును కదా స్వామి, నాకు 10 కోట్లు కావాలి. అరే తిక్కలోడా, అడిగేది దేవుణ్ణే కదా, 100 కోట్లు అడగొచ్చు కదా. అవును కదా స్వామి, నాకు 100 కోట్లు కావాలి. అవునరా, 100 కోట్లు వస్తే ఏం చేస్తావు అంటే బాబాయ్? కార్లు కొంటాం, బిల్డింగ్లు కొంటాం. మరి అలాంటప్పుడు కార్లు బిల్డింగ్లు కావాలని దేవుణ్ణి అడగొచ్చు కదరా? అవును స్వామి, నాకు కార్లు కావాలి, బిల్డింగ్లు కావాలి. అవునరా, కార్లు బిల్డింగ్లు వస్తే ఏం చేస్తావు? కార్లు బిల్డింగ్లు వస్తే ఏం చేస్తావు అంటావేంటి బాబాయ్? ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మరి అలాంటప్పుడు ఆ దేవుణ్ణి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోవచ్చు కదరా.